స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తీసేయడం అనేది ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఆ రోజు స్టేడియం కట్టించినారు కాబట్టి, స్టేడియం డెవలప్ చేసినారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద స్టేడియం పెట్టడం జరిగింది. అదే కాదు, అన్నమయ్య జిల్లాలో కూడా యూనివర్సిటీకి ఉండేటువంటి పేరును తొలగించడము, వివిధ యూనివర్సిటీలలో రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేయడము, అదే కాకుండా ఆయన విగ్రహం పెట్టినది కూడా విగ్రహం తీసేయడము, కొన్ని విగ్రహాల మీద దాడి చేయడము, ఇదంతా భయంతో చేస్తున్నటువంటి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా నెరవేర్చడం లేదు. ఈరోజు పబ్లిక్లో మనకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆ పబ్లిక్లో చెడ్డ పేరు రావడమే కాకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమాలు చేయడము, ఇంకా రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రజలలోంచి తీసేయాలి, మనసులోంచి తీసేయాలనేటువంటి ఇంకొక కార్యక్రమం చేయడము. ఎందుకంటే ఇవన్నీ కూడా చూస్తే ప్రజలు అసహించుకునేటువంటి కార్యక్రమాలు ఇవి. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పరిపాలన చేసినారు. 108 కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేదంటే ఉచిత కరెంటు కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేసినారు. ఇంతవరకు భారతదేశంలో ఏ స్టేట్లో చేయనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల గుండెలలో నిలిచిపోయినాడు. అటువంటిది ఆయన విగ్రహాలు కాలుస్తేనో, ఆయన పేరు తీసేస్తే, ఆయన విగ్రహాలు తొలగిస్తే, ఈ కార్యక్రమాలు చేస్తే ప్రజలలో ఎక్కడా పోదు. దీనికి రెండింతలు ఉంటాయి. రేపొద్దున మీ పేరు ఎక్కడా కనపడకుండేటువంటి పోయే పరిస్థితి ఎదురవుతుందని గుర్తుపెట్టుకోవాలి. మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు అన్నీ చెప్పినారు. ఏదంటే ఎవరు కూడా, నేను చెప్పానంటే ఏ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళు అప్పట్లో ఒక గుర్తింపు తెచ్చుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు పెడతా ఉంటారు అందరూ కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేయడం చాలా దారుణం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతసేపు ఉన్న డైవర్ట్ చేసే పాలిటిక్సే పాలన చేస్తున్నారు కానీ ఏ విధంగా కూడా ప్రభుత్వాన్ని ఈ మంచిగా నడుపుదాము, ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పేసి ఆలోచన వాళ్ళకి లేదు. ఈ డైవర్ట్ చేసుకుంటే ఇది ఇప్పుడు తొలగించినా అంటే దాని మీద అంతా కూడా డైవర్ట్ అయిపోతారు. ఆ విషయాల్లోనే చంద్రబాబు నాయుడు ముందుంటాడు. ఏదున్నా కూడా గతంలో కొన్ని తప్పులు జరిగినాయి, ఆ తప్పులు కూడా చేయరాదు. ఆ రోజుల్లో పరిస్థితులు బట్టి ఆ రోజుల్లో కూడా తప్పులు జరిగినాయి కాబట్టి ఈరోజు వీళ్ళు చేస్తున్నామనేది కూడా అనుకోవచ్చు. వాళ్ళు ఈ పేరు తొలగించి కొన్ని మర్చిపోయినా కూడా రాజశేఖరుని మర్చిపోయే పరిస్థితిలో రాష్ట్రంలో లేరు. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు అట్లున్నాయి. బడుగు బలహీన వర్గాలకైతేనేమి, చదువుకునే విద్యార్థులకైతేనేమి, తర్వాత పేదలకు అన్ని వర్గాల వారికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క రాజశేఖర రెడ్డి అని చెప్పచ్చు. ఇంతమంది ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నారు కానీ ఈ విధంగా పరిపాలించిన ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ముద్రపడింది. కానీ ఈ విషయంలోన ఆయన్ని మరిపించే పరిస్థితి చేయాలనుకున్నా, చంద్రబాబు నాయుడు డైవర్ట్ చేయాలనుకున్నా చేసే పరిస్థితి కాదు, జరిగే పని కాదు అది. ఎందుకంటే ఆయన కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి. పేదల గురించి ఆలోచించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి రైతుల గురించి ఆలోచన చేశాడు, పేదల గురించి ఆలోచన చేశాడు, విద్యార్థుల గురించి ఆలోచించాడు. ఏం చేస్తే ఒక డాక్టర్గా నాడి పట్టుకొని ఆయన చేశాడు. ఎందుకంటే ఆయన ఆ విధంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి ఈరోజు కూడా ప్రజల గుండెలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ముఖ్యమంత్రి స్థాయికి రాగలిగినాడని చెప్పేసి, ఇంతమంది ముఖ్యమంత్రి కొడుకులు ఉన్నా కూడా ఎవరు రాలే. ఒక రాజశేఖర రెడ్డి గారి కొడుకే ఒక ముఖ్యమంత్రి కొడుకుగా కాగలిగినాడని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది తప్పు. ఇది ఈ విధంగా ఒకరు చేసినా అని చెప్పేసి మనం చేసేది అనేది చేసే పరిస్థితి రారాదు ఈ రాష్ట్రంలో. అందులో ఈ రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా ఆ విధంగా చేయడం తప్పే అనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. నాకేమంటే ఉన్నట్లు మాట్లాడే ఆలోచన చెప్తా ఉంటాను నేను.